Okay, thank you, sir. మన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు నిన్న ఈవినింగ్ మరణించారు. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కూడా ఈరోజు 10:30కు 2 నిమిషము మౌనం పాటిస్తూ ఆయన చేసిన గొప్పతనాన్ని మనం ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే మన హ్యుమానిటీకి ప్లస్ రాబోతున్న జనరేషన్కి కూడా ఒక మంచి లెసన్గా ఉంటుందని చెప్పి చేసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో అందరూ ఆధ్వర్యాలు చేసుకుంటున్నాము. అబ్దుల్ కలాం గారు మన అందరికీ తెలుసు, మీరు చూసి ఉంటారు. నిన్న ఈరోజు పూర్తిగా వాట్సాప్ అన్ని సోషల్ మీడియాలో దాని గురించి వస్తున్నాయి. బేసిక్గా ఆయన తమిళనాడులో రామేశ్వరంలో జన్మించారు అక్టోబరు 31. సో 1931. సో మనకు తెలిసినది ఆయన సైంటిస్ట్గా బీఎస్సీ ఫిజిక్స్ చేశారు, తర్వాత మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు, అక్కడ ఎంటెక్ చేశారు, తర్వాత డిఆర్డిఓలో ఆయన క్యారియర్ని మొదలుపెట్టి తర్వాత ఇస్రోకు ట్రాన్స్ఫర్ అయ్యారు, తర్వాత 11వ రాష్ట్రపతిగా మన దేశానికి వచ్చారు.